హాయ్ ఫ్రెండ్స్, దండాలు. వీళ్ళు కదిరి కదిరి మనకొచ్చి దేవస్థానం ఫేమస్. శ్రీ ప్రసన్న నరసింహస్వామి దేవస్థానం కదిరిలో ఫేమస్. ఎలాంటే మా డైరీకోట, ఒసూరు, సూళగిరి, అంచెట్టి తాలూకాల ఉండే మాకు ఎందుకో ఇంటి దేవుడు కదిరి నరసింహస్వామి దేవస్థానము. కదిరి పుణ్యములు అని చెప్పేసి మేము నరసింహస్వామి దేవస్థానం పోకుంటే కూడాను మా ఇంటి దగ్గర, మా ఊరు దగ్గర, మా గెనెంలో, మా చేను దగ్గర 4 బొమ్మలు పెట్టి కూడా ఆడ పూజ చేసుకొని మా ఇంటి దేవుడు తెలుసుకుంటా ఉంటుంది. అన్నా, మీ పేరు? గంగయ్య. గంగయ్య. ఎన్నేళ్ళేమో వసూరుకు వచ్చి మీరు? 18 సంవత్సరాలు. 18 ఏళ్ళైనట గంగయ్య వచ్చి. పాపం ఈ ఊర్లోనే చిన్నేల్స్ గేర్లో ఉండారు. చిన్నేల్స్ గేర్లో ఇప్పుడు షణ్ముఖం చేరిన్నారు. యాదో మీ దేవుని ధర్మాన్ని ఆ ఊరిని ఇంకా వచ్చి మా ఊర్లో ఉండి బతుకుతా ఉన్నారంటే, ఈ ఊరికి మీరు వచ్చినప్పుడు ఏం పనికి పోతా ఉంటారు? ఫస్ట్ గారి పని పోతాను. గారి పని ఎంత ఇస్తా ఉంటారు కూలి? అప్పటికి 350. 350 రూపాయలు ఇస్తా ఉంటారు. గారి పని చేసుకొని ఉంటే ఆమెకి వచ్చి ఇటు చేరిండవు. ఇప్పుడు యాదో నీ పాటు నువ్వు ఇదో మీ ఇంటి వాళ్ళ ఇంటి బిడ్డ తర ఉండవు. ఇంకోటి వచ్చి నీకు ఎన్నం బాగుంది, భగవంతుడు ఇచ్చిన ఎన్నం బాగుంది. యాలు చెప్పు, ఏడన్నా నేను కలిసిమెలిసి ఉంటాను. మాకు ఆంధ్ర వాళ్ళు నేర్పిన విద్య ఏమంటే కన్నా, ఏడన్నా ఉన్ని ఎవరు కూడా ఉన్ని అందరితో కలిసిమెలిసి మాది మనది అనేది నేర్పించింది మీరేనప్ప. ఆ మహానుభావులు మా కుప్పం ప్రాంతము, కదిరి ప్రాంతము, ఆంధ్రప్రదేశు, తెలంగాణము, తమిళనాడము, కర్ణాటకము అన్ని తోట్ల ఉండే అందరికీ మేము చెప్పేది ఏమంటే, మీరంతా నేర్పించింది ఏమంటే ఒక్కటిగా ఉండాలా, అందరూ మనోళ్ళు అని చెప్పేసి భావించుకొని అందరిలా మనమనుగా ఉండి మా అన్నను కలిసిండాము. ఆ సందర్భంగా ఒక సంతోషం ఏమంటే, నాకు వీళ్ళు చూసినప్పుడు ఆ కదిరి అంటే నేను నేర్చిన విద్య ఆ అనే అక్షరము అక్కడికనే పుట్టాను తెలుసుకుంటాను. ఆ సంతోషంగా మిమ్మల్ని కలిసి చాలా సంతోషము. యజమానో పోయి వస్తాను. ధన్యవాదాలు. మనం వచ్చిన వాళ్ళంతా చూస్తూ ఉంటాం. ఈసారి నేను వచ్చినప్పుడు అన్నోళ్ళకు కొంచెం బట్టలు తీసుకొచ్చి ఇస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు.